ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. అయితే కొత్త రేషన్ కార్డుల జారీపై క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుదారులకు మాత్రం అరుదైన అవకాశాన్ని కల్పించింది. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేపించుకునే అవకాశాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కల్పించింది. ఇంతకు రేవంత్ రెడ్డి సర్కార్ కల్పిస్తున్న ఆ అవకాశమేమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి. చూసే ముందు మా జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి. సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్తే చెప్పింది. అయితే ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు జారీ కావట్లేదన్న విషయానికి తెలిసిందే. అయితే తమ ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే 11 నెలలు గడిచినా ఆ ప్రక్రియను మాత్రం ప్రారంభించలేదు. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టగా కుటుంబాలకు స్మార్ట్ కార్డులని, హెల్త్ కార్డులంటూ కొత్త ఆలోచన చేస్తోంది. వన్ స్టేట్ వన్ కార్డ్ అనే నినాదంలో రేవంత్ రెడ్డి సర్కార్ సరికొత్త ఆలోచన చేస్తోంది. దీంతో కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై క్లారిటీ లేకపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం అరుదైన అవకాశాన్ని కల్పించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తామన్నది క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. కానీ ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవటానికి మాత్రం అరుదైన అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశంతో రేషన్ కార్డుల్లో ఎవరైనా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాలనుకున్నా ఉన్న పేరును తొలగించాలన్నా తొలగించే ఛాన్స్ ఉంటుంది. అయితే కొత్త రేషన్ కార్డులు జారీ చేయక ఏళ్లు గడుస్తుండటంతో తెలంగాణ కుటుంబాల్లో చాలా మార్పులే జరిగాయి. కొన్ని కుటుంబాల్లో వృద్ధుల మరణాలు, మరికొన్ని ఫ్యామిలీల్లో అమ్మాయిలకు పెళ్లిళ్లు జరిగి మెట్టినింటికి వెళ్లటం, ఇంకొన్ని కుటుంబాల్లో పిల్లలు జన్మించటం లాంటి మార్పులు ఎన్నో జరిగాయి. అయితే అలాంటి సందర్భాల్లో కొత్త పేర్లు చేర్చాలన్నా, అవసరం లేని పేర్లు తీసేయాలన్నా ఇన్ని రోజులు మార్పులు చేసుకునే అవకాశం లేకపోగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ఛాన్స్ కల్పిస్తోంది. అయితే రేషన్ కార్డుదారులు పైన పేర్కొన్న మార్పులు చేయించుకునేందుకు మీ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. మీ సేవా కేంద్రానికి వెళ్లి ఎవరి పేరు చేర్తాలి అనుకుంటున్నారో వారికి సంబంధించిన ఫోటోతో పాటు గుర్తింపు కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ భార్య పేరును చేర్చాలనుకునే వాళ్లు తన భార్య ఫోటో, ఐడి కార్డుతో పాటు మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదే పిల్లల పేర్లు చేర్చాలనుకుంటే ఆ పిల్లల ఫోటోలు, గుర్తింపు కార్డులతో పాటు జనన ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాటన్నింటినీ మీ సేవా ఆపరేటర్లు స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. సంబంధిత వివరాలన్నింటినీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. మార్పులు చేసిన తర్వాత ఈ సమాచారమంతా తెలంగాణ పౌర సరఫరాల శాఖకు చేరుతుంది. అక్కడి అధికారులు ఈ మార్పులను పరిశీలించి ఆమోదిస్తారు. ఈ ప్రక్రియకు సుమారు 7 రోజుల పని దినాలు పట్టే అవకాశం ఉంది. ఈలోపు మీరు మీ రేషన్ కార్డు స్టేటస్ ఏంటో అధికారిక వెబ్సైట్ https://civilsupplies.telangana.gov.in లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అధికారులు మార్పులు చేస్తే వెంటనే మీ మొబైల్కి సందేశం వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాకపోయినా ఆహార భద్రతా కార్డులో ఇప్పటికే ఉన్న వివరాలతో పాటు కొత్తగా చేర్చిన వారి వివరాలు కూడా జతైనట్టు కనిపిస్తే మీ సేవకు వెళ్లి ఆ మార్పులతో కూడిన ఆహార భద్రతా కార్డును ప్రింట్ తీసుకోవచ్చు. ఈ అరుదైన అవకాశాన్ని రేషన్ కార్డుదారులు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయితే కొత్త రేషన్ కార్డులు కావాలంటే మాత్రం మరికొంత కాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త ఏడాదిలో సంక్రాంతి నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు పదే పదే ప్రకటిస్తున్న విషయానికి తెలిసిందే. దాన్ని బట్టి ఆ తర్వాతే కొత్త రేషన్ కార్డుల జారీపై ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉండొచ్చు. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి.